సీఎం కన్నా కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్ అట. ఈయనకు మతిపోయినట్టే కొడుతుంది నాకు తెలిసి. ఈయనకి మతిపోయి మైండ్ దొబ్బినట్టే అనిపిస్తున్నది నేను అనుకోవడం. ఎందుకంటే సీఎం కంటే, సీఎం అనే పదవి కంటే ఏ వ్యక్తి పవర్ఫుల్ అవుతారండి? ఇప్పుడు పీఎం కంటే ఒక వ్యక్తి పవర్ఫుల్ అవుతారా? అదొక వ్యవస్థ. ఇప్పుడు ఒక వ్యక్తిని ఒక వ్యవస్థతో ఎట్లా పోలుస్తాం మనం? ఆ పదవిని ఆయా సందర్భాల్లో ఆయా వ్యక్తులు ఆ పదవి మీద కూర్చుంటారు. ఒక జీతగాడిలాగా, ఒక సేవకుడిలాగా. కొంతమంది ఆ పదవికి వన్నెదేస్తారు. ఇలా నాయనలాగా ఈ దుర్మార్గుల్లాగా ఆ పదవిని నాశనం చేస్తారు. ఆ పదవికున్న దాన్ని నాశనం చేస్తారు. ఏమంటుండు సీఎం అనే దానికన్నట్టు కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్ అట. బీఆర్ఎస్ను ప్రజలు పూర్తిగా తిరస్కరించలే. మరి ఎంత తిరస్కరించారు? పార్లమెంట్ ఎలక్షన్లలో మొత్తం తిరస్కరిస్తారు, అయిపోతుంది. ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓట్లే ఇందుకు నిదర్శనం. మాట నిలబెట్టుకునే చిత్తశుద్ధి కాంగ్రెస్కు లేదు. ఇప్పుడు మీకు పూర్తిగా తిరస్కరించలేదు వాస్తవం. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మిమ్మల్ని ఏమన్నారు? ప్రతిపక్షంలో ఉండి జనం పక్షాన పోరాటం చేయండి అని ప్రజలు మిమ్మల్ని గుసబెట్టిరు. 39 స్థానాలు ఇచ్చి మీరు ఇంత అరాచకం చేసిన మీరు ఏం చేయాలా? ప్రజల కోసం కొట్లాడాలా. ఈ పుస్తకం రిలీజ్ చేస్తాం. మీరు ఫస్ట్ ఆ ప్రభుత్వాన్ని నడవనియండి. మీరు ఎంత భయంకరమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారంటే ఇగో ఆ ఫ్రస్ట్రేషన్లో భాగంగానే ఇవన్నీ వస్తున్నాయి. కనీసం వీళ్ళు ప్రజలు ఇచ్చిన తీర్పుని కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేరు. ప్రజలదే తప్పు అంటున్నారు. చివరికి ఎమ్మెల్యేల మీద దోషేస్తున్నారు. మరి మీరు త్వరలో బీఆర్ఎస్ రాష్ట్ర జిల్లా కమిటీలు కేటీఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలపైన కక్ష సాధింపులు పెరిగినాయట. వామ్మో, కేసీఆర్ అలా చేస్తే కాంగ్రెస్ వాళ్ళు జైళ్లలోనే. హరీష్ రావు ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రామా నాగేశ్వరరావు పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలో ప్రతిపాదన. సీనియర్లను వదులుకోవడమే పార్టీకి పెద్ద దెబ్బ. సమావేశంలో బీఆర్ఎస్ కార్యకర్తల ఆవేదన. మీ ఆవేదనని ఎవడు పట్టించుకుంటాడు? ఇప్పుడు ఏదో ఇన్నట్టు డ్రామాలు చేస్తారు ఎలక్షన్ల కోసం రేపు.